ఓకే. మనం ప్రీవియస్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఫేస్‌బుక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఓన్లీ ఫేస్‌బుక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఫేస్‌బుక్‌లో ఎలా యాడ్స్ రన్ చేస్తాము? ఫేస్‌బుక్‌లో ఎలాంటి యాడ్స్ రన్ చేసుకోవచ్చు? ఎలాంటి క్యాంపెయిన్స్ ఉంటాయి? సో, వీటి గురించి ఏంటి మనం డిస్కస్ అనేది చేసుకుందాం కదా! నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్‌స్టాగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. So Instagram is a visible centric platform with over billion active users. It focuses on sharing photos and videos and offers features like Instagram stories, reels and IGTV. Instagram is a popular among business for its visual appeal and influencer marketing opportunities. Okay. అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఏ విజువల్ సెంట్రిక్ ప్లాట్ఫామ్ విత్ ఓవర్ బిలియన్ యాక్టివ్ యూజర్స్. అసలు ఇదేంటది? ఒక విజువల్ సెంట్రిక్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటి, మనము ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం అంటే ఒక విజువల్ అంటే దాంట్లో ఏంటి, రీల్స్ ఉంటాయి రీల్స్ ఉంటాయి ఓకే, రీల్స్, స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, సమ్ పోస్టర్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇవేంటి, ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఏంటిది? ఇన్స్టాగ్రామ్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్. సో ఇలా ఏంటి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ? యాక్టివ్ యూజర్స్ బిలియన్. బిలియన్ అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే. It focuses on sharing photos and videos and offers features like Instagram stories, Reels and IGTV. ఈ దీంట్లో ఏం చేస్తున్నారు? ఫోటో అనేది షేర్ చేస్తున్నారు, సమ్ వీడియోస్ షేర్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడుతున్నారు, రీల్స్ షేర్ చేస్తున్నారు అండ్ ఐజీటీవీ అంటే ఏం లేదు, ఇన్స్టాగ్రామ్. ఐజీ అంటే ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇన్స్టాగ్రామ్ టీవీ అంటే లైక్ వెబ్ సిరీస్ లాగా, ఎపిసోడ్స్ లాగా వస్తుంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో కూడా. సమ్ ఛానల్స్ లో వెబ్ సిరీస్ లాగా, డైలీ ఎపిసోడ్స్ లాగా ఇలా వస్తుంటాయి. సో వీటిని ఏమంటామంటే ఐజీటీవీ, ఇన్స్టాగ్రామ్ టీవీ అంటాం. ఓకే. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఏ పాపులర్ అమాంగ్ బిజినెస్ ఫర్ ఇట్స్ విజువల్ అపీల్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్. ఇదేంటది? ఇది ఒక పాపులర్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ అనేది. అంటే ఇప్పుడు ఏంటి, నవ్ డేస్ నెంబర్ ఆఫ్ ఏంటి, కోర్స్ ఆఫ్ పీపుల్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేస్తున్నారు. సమ్ ఏదైనా స్టోరీ పెట్టాలన్నా, మెసేజ్ చేసుకోవాలా, రీల్స్ చేయాలన్నా, రీల్స్ చూడాలన్నా ఇప్పుడు ఏంటి, ఎక్కువ మంది చూస్తూనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే. పోస్ట్ వస్తుంటాయి. మనం ఏమైనా ఫోటో షేర్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంటాం. అంటే ఫేస్బుక్ కన్నా ఇప్పుడు ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ హియర్ స్టెప్ బై స్టెప్ గైడ్ టు క్రియేటింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ క్యాంపెయిన్స్. సో ఇదేంటది? సో దీంట్లో మనం ఏంటి, ఫేస్బుక్ లో యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూసాం. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నప్పుడు సమ్ యాడ్స్ అనేవి వస్తుంటాయి. లేకపోతే ఏదైనా పోస్టర్స్ చూస్తున్నప్పుడు, లేకపోతే సర్చ్ పేజెస్ లో ఇలా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకు. సో అలా యాడ్స్ అనేవి అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో దీని గురించి ఏంటి, మనం ఓన్లీ జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుంది, సో దీంట్లో ఎలా యూజ్ చేస్తున్నామని సమ్ ఫీచర్స్ చెప్తున్నాను. ఓకే. సో ఇదేంటిది, ఇన్స్టాగ్రామ్ గురించి. ఇది క్లియర్ కదా మీకు? మీలో కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూనే ఉంటారు, రైట్? అవునా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మెసేజెస్ చేసుకోవాలన్నారు, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, రీల్స్, పోస్ట్, స్టోరీస్. ఓకే. మెసేజ్ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు ఇన్స్టాగ్రామ్ గురించి. బట్ ఇక్కడ ఏంటి, మనం యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ట్విట్టర్. ఓకే. ఇవేంటి, నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వెళ్తుంది. ఓకే. సో ట్విట్టర్ అంటే ఏంటి? ట్విట్టర్ ఈజ్ ఏ రియల్ టైమ్ మైక్రో బ్లాగింగ్. ఓకే. Twitter is a real-time microblogging platform with over 330 million monthly active users. It allows users to share short messages called tweets and engage in conversations.
Through hashtags and mentions, Twitter provides a platform for real-time news, customer supports, and brand engagement. Okay, so ఈ ట్విట్టర్ అంటే ఏంటి? ట్విట్టర్ ఈజ్ a real-time మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ విత్ 330 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్. అంటే ఈ ట్విట్టర్లో ఏంటి? అదొక రియల్ టైమ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్. ఓకే, దీంట్లో ఏంటి? మంత్లీ ఎంతమంది యూజర్స్ ఉంటారు యాక్టివ్గా? 330 మిలియన్స్ పీపుల్స్. ఓకే, 330 మిలియన్స్ పీపుల్స్ ఏంటి మంత్లీ యాక్టివ్గా ఉంటారు ట్విట్టర్లో. It allows users to share short message called tweets and engage in conversations. ఓకే, సో దీని ఏమంటారు? మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా మెసేజ్ చేస్తే ఏంటి మెసేజ్ అంటాము, లేకపోతే ఏదైనా పోస్ట్ చేస్తే పోస్ట్ చేసామంట. బట్ ట్విట్టర్ లో ఏంటి? ఏదైనా మెసేజ్ షేర్ చేసినా, లేకపోతే ఏదైనా మెసేజ్ సెండ్ చేసిన దాన్ని ఏమంటే ట్వీట్స్ అంటాం. ఓకే, ట్విట్టర్ లో మెసేజెస్ కానీ పోస్ట్ కానీ షేర్ చేసే దాన్ని ఏమంటామని ట్వీట్స్ అంటాం. క్లియర్? ఈ మెసేజెస్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే మనం మెసేజ్ చేసి వేరే వాళ్ళతో కన్వర్షన్స్ అంటే ఇంటరాక్ట్ అవుతాము, సో ఇలా ట్విట్టర్ లో కూడా మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, త్రూ ఎలా? ట్వీట్స్ ద్వారా. ట్వీట్స్ అంటే సమ్ మెసేజెస్ ద్వారా. త్రూ హ్యాష్ ట్యాగ్స్ అండ్ మెన్షన్స్ అంటే హ్యాష్ ట్యాగ్. ట్విట్టర్ లో ఏంటి? హ్యాష్ ట్యాగ్ అనే సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, హ్యాష్ ట్యాగ్ విన్నారా మీరు? ఇప్పుడు యూట్యూబ్స్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో, ఇప్పుడు అన్ని చోట్ల ఏంటి హ్యాష్ ట్యాగ్ అనే వస్తుంది. హ్యాష్ ట్యాగ్ పెట్టి సమ్ నేమ్స్ ఇలా వస్తున్నాయి. అంటే అసలు హ్యాష్ ట్యాగ్ అది స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ ట్విట్టర్ లోనే అసలు హ్యాష్ ట్యాగ్ అనేది స్టార్ట్ చేశారు. దీని తర్వాత ఏంటి? ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్, సో వీటన్నిటిలో హ్యాష్ ట్యాగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసిందే ట్విట్టర్. సో ఇదేంటిది? ట్విట్టర్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ రియల్ టైమ్ న్యూస్, కస్టమర్ సపోర్ట్స్ అండ్ బ్రాండ్ ఎంగేజ్మెంట్. సో దీంట్లో ఏంటి? రియల్ టైమ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవచ్చు. అంటే రియల్ టైమ్ అంటే ఏంటి? డైలీ న్యూసెస్, పాలిటిక్ న్యూస్, లేకపోతే ఎడ్యుకేషన్ న్యూస్, సమ్ ఇలా న్యూసెస్ ఉంటాయి కదా, న్యూస్. సో ఇవన్నీ ఏంటి? మనము ట్విట్టర్ లో షేర్ చేసుకోవచ్చు, లేకపోతే ట్విట్టర్ లో మనం డైలీ చూడొచ్చు. ఓకే, కస్టమర్ సపోర్ట్స్ అంటే దీని ద్వారా ఏంటి? సమ్ బ్రాండ్స్. ఇప్పుడు మనం ఎలా అయితే యాడ్ రన్ చేస్తున్నామో ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, సో ఇలా యూట్యూబ్ లో యాడ్స్ ఎలా రన్ చేస్తున్నామో, సో అలాగే మన ట్విట్టర్స్ లో కూడా యాడ్ రన్ చేసుకోవచ్చు. ఈ యాడ్స్ రన్ చేసుకో, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ గురించి మనం యాడ్ రన్ చేస్తే దాని ద్వారా ఏంటి? బ్రాండ్స్ అనేవి మనకు తెలుస్తాయి. దీని ద్వారా ఏంటి? పీపుల్ ఎంగేజ్ అవుతారు. ఓకే, కన్వర్షన్స్ అనేవి వస్తాయి. క్లియర్? సో ఇది ట్విట్టర్. అర్థమైంది ఫ్రెండ్స్? నా వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, సో మనకి ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ట్విట్టర్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో యాడ్స్ ఎలా రన్ చేస్తాం? నెక్స్ట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది ఏంటిది? లింక్డ్ఇన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఇదేంటిది? ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ with over 740 million members. It focus on professional connections, job searching, industry news, and business networking. LinkedIn is a popular for B2B marketing requirement through leadership and industry specific content sharing. అసలు ఈ లింక్డ్ఇన్ ఏంటిది? ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. అసలు ఈ లింక్డ్ఇన్ అనేది ఏంటంటే ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి? దీంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించింది. దీంట్లో ఏంటి? డైలీ విత్ ఓవర్ 740 మిలియన్ మెంబర్స్. ఓకే, ఈ లింక్డ్ఇన్ లో ఏంటి? 740 మిలియన్ మెంబర్స్ అనేవి లింక్ అయి ఉన్నారు. ఓకే, సో ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రొఫెషనల్ కనెక్షన్స్. దీంట్లో చేసేది మొత్తం ఏంటి? ఒక ప్రొఫెషనల్ కనెక్షన్స్. ఎలాంటివి? జాబ్ సర్చింగ్, ఇండస్ట్రీ న్యూస్ అండ్ బిజినెస్ నెట్వర్కింగ్. సో ఇప్పుడు దీంట్లో ఏముంటాయి? ఓన్లీ జాబ్ సర్చింగ్. అంటే ఈ లింక్డ్ఇన్ లో ఎంతమంది కనెక్ట్ అయి ఉంటారంటే, మీకు ఈ లింక్డ్ఇన్ లో ఒక కంపెనీ సిఇఓస్, హెచ్ఆర్స్, సమ్ ఇలా వీళ్ళు ఉంటారు కదా, ఎండీస్, వీళ్ళందరూ ఏంటి? లింక్ అయి ఉంటారు ఈ లింక్డ్ఇన్ లో. ఓకే, సో ఇలా హెచ్ఆర్స్, సిఇఓస్ లింక్ అయి ఉంటారు. అంటే వాళ్ళ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఆఫర్స్ ఉన్నా, సో అన్ని ఏంటి? లింక్డ్ఇన్ లోనే పోస్ట్ చేస్తారు.
నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటి జాబ్ సర్చ్ కోసం లింక్డ్ఇన్ నే ఒక గూగుల్ ఫామ్, ఐ మీన్ ఒక రెజ్యూమ్ అనేది ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని లింక్డ్ఇన్ లోనే షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది మీరు జాబ్ ఏదైనా జాబ్ కి ఏదైనా కోర్స్ నేర్చుకున్నారు, జాబ్ కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, మీరు ఒక లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో షేర్ చేస్తారు, అవునా. సో ఇది ఏంటి, ఓన్లీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ LinkedIn is a popular for B2B marketing. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీలో ఏ అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఏంటి అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఆ అన్ని కోర్సెస్ కి ట్రైనింగ్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ పి అనే కంపెనీలో దాంట్లో ఎంప్లాయీస్ కి డేటా సైన్స్ కోర్స్ అనేది రాదు. సో అప్పుడు ఏంటి, వాళ్ళు ఈ ఏ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఈ ఈ ఈ ఏ అనే కంపెనీలో ఉన్న సమ్ ట్రైనర్స్ ని వాళ్ళ కంపెనీకి పంపిస్తారు. ఎందుకు, డేటా సైన్స్ కోర్స్ నేర్పించడానికి. అంటే ఏంటి, B2B అంటే బిజినెస్ టు బిజినెస్, వీళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. ఓకే, సో దీన్నే B2B మార్కెటింగ్ అంటాం. సో దీని ద్వారా అంటే రిక్వైర్మెంట్స్ వస్తాయి. సో లీడర్షిప్ అండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కంటెంట్ షేరింగ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమ్ కంటెంట్ అనేది షేర్ చేస్తారు. ఓకే, మా కంపెనీలో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఈ పోస్ట్ కి ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా వీళ్ళేంటి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన కంటెంట్ అనేది షేర్ చేస్తారు. ఓకే, సో ఇదేంటిది, లింక్డ్ఇన్ ఓన్లీ ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ అంటే జాబ్ సర్చింగ్, సో వీటి గురించే ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించే ఉంటుంది. క్లియర్, లింక్డ్ఇన్ అంటే ఏంటి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ గురించి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ ఈజ్ ఏ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ విత్ ఓవర్ 2 billion logged in monthly users. It allows users to upload, share and discuss video on various topics. YouTube is effective for video marketing, tutorials, product demonstrations and brand storytelling. Okay, సో ఈ యూట్యూబ్ అనేది ఏంటిది, ఇది ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటి, విత్ ఓవర్ 2 billion లాగ్డ్ ఇన్ మంత్లీ యూజర్స్ అంటే దీంట్లో ఏంటి 2 billion పీపుల్స్ అని మంత్లీ సెర్చ్ చేస్తుంటారు, చూడటం కానీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లోనే చూస్తూ ఉంటారు, ఏదైనా వీడియో గురించి కానీ, ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ సమ్ ఇలా వీడియోస్ యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటారు. డే బై డే వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ అలౌస్ యూజర్స్ టు అప్లోడ్, షేర్ అండ్ డిస్కస్ వీడియోస్ ఆన్ వేరియస్ టాపిక్స్. ఓకే, సో ఇవేంటిది, వాళ్ళేంటి ఒక ఏదైనా వీడియో అనేది క్రియేట్ చేసుకుంటే వాటిని ఏంటి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు లేదా షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓన్లీ ఒక టాపిక్ గురించి కాదు, ఇప్పుడు కిడ్స్ ఉంటాయి, కిడ్స్ కి సంబంధించిన సమ్ టాపిక్స్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించి సమ్ యూట్యూబ్ ఛానల్స్, దాంట్లో ఎడ్యుకేషన్ కి సంబంధించి సమ్ కోర్సెస్ గురించి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. అంటే ఇలా వేరియస్ టాపిక్స్ గురించి యూట్యూబ్స్ లో మనం ఏంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ YouTube is effective for video marketing, tutorials, product demonstrations and brand storytelling. ఓకే, సో ఇదేంటిది, యూట్యూబ్ అనేది ఏంటి, ఎఫెక్టివ్ ఫర్ వీడియో మార్కెటింగ్ ట్యూటోరియల్స్ అంటే మనం చూస్తున్నాం కదా, వీడియో మార్కెటింగ్ అంటే ఏంటి, మనం ఏదైనా యాడ్స్ రన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం, మొత్తం మనం ఏంటి యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకుంటాం, అవునా. సో ఏమైనా ప్రొడక్ట్స్ గురించి మనము చాలా మందికి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి తెలియాలన్నా మనం ఏం చేస్తాము, యాడ్స్ ద్వారా, వీడియోస్ ద్వారా, లేదంటే మన ఛానల్ అనేది అందరికీ తెలియాలన్నా ఏం చేస్తాం, మనం యూట్యూబ్ లో వీడియో అనేది క్రియేట్ చేస్తాం, డెమో వీడియోనో లేకపోతే సమ్ యాడ్ అనో లేకపోతే ఇంట్రో వీడియో అనో షేర్ చేసి అప్లోడ్ చేస్తాం, అవునా. సో దీని ద్వారా ఏంటి పీపుల్స్ కి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇదేంటిది యూట్యూబ్. క్లియర్ అయ్యింది మీకు? స్టూడెంట్స్
ఓకే. సో మనం ఏంటి యూట్యూబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం? ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ ట్విట్టర్, లింక్డ్ఇన్, నెక్స్ట్ యూట్యూబ్. సో ఈ 4 టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ గురించి తెలుసు, రైట్? ఫేస్బుక్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఫేస్బుక్లో యాడ్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అని. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎస్ మణికంఠ కుమార్.